ప్రజా దర్బార్కు విశేష స్పందన కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా వారి సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అవుట్‌సోర్సింగ్ ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో హాస్పిటల్స్‌లో వారందరూ కూడా మరి పర్మనెంట్ చేయాలి. గత 20 సంవత్సరాలుగా మేము ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మా జీవితాలను పూర్తిగా హాస్పిటల్‌కు దారపోసామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇక్కడ ప్రగతి అంటే ప్రజాభవన్‌కి వచ్చిన తర్వాత ఈ దర్బార్‌లో వాళ్ళకు విన్నపం ఇవ్వడానికి వచ్చారు. వారు ఏంటి, వారి వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్‌గా మీకున్న సమస్య ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది ఉంటారు? తెలంగాణ రాష్ట్రం మొత్తం 500 మంది ఉంటాం. ఓకే. పార్ట్ టైం కాంట్రాక్ట్ వర్కర్లు. గత 30 సంవత్సరాల నుంచి చేస్తాను. 30 సంవత్సరాలు చేస్తాను. గతంలో 2006లో పర్మనెంట్ చేస్తాను జీవో ఇచ్చారు. అది లేదు. 2012లో జీవో ఇచ్చారు. అది పక్క పెట్టారు. మొన్న 2019లో కూడా ఇచ్చారు జీవో పర్మనెంట్ చేస్తా అని. ఇంతవరకు కూడా పర్మనెంట్ చేయలేదు. దయచేసి మమ్మల్ని గుర్తింపి పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. మీకు జీతభత్యాలు ఎలా ఉంటాయి? ఎంత వస్తాయి? అసలు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఆ సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఏం చెప్తున్నారు? మా జీతం 5200 ఇస్తారు ఇప్పటికి. ఆ 500 200 చాలని జీతాల కొద్దీ బతుకుతాను. అందుకే మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అసలు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని మీరు ఆలోచనలో ఉన్నారు. ఒక అనుమానం అయితే ఉంది. అంతేకాకుండా మీకు ఇచ్చే జీతం కూడా చాలానంత ఉంది. మామూలుగా పే స్కేజులు ప్రకారం ఇవ్వాలంటే 25 నుండి 30 వేలు ఇవ్వాల్సి వస్తుంది. అది పెద్దపల్లి జిల్లా. గత 30-25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తాను. పొద్దున పోయి 8 గంటలకు పోయి ఊడ్చి నీళ్లు పెట్టి 4-5 దాకా డ్యూటీ చేస్తున్నాం. మాకు గత ప్రభుత్వంలో 1600, 2000, 3000, ఇప్పుడు 5000 ఇస్తున్నారు. మాకు ఆ జీతం సరిపోతలేదు. మేము తప్పకుండా మాకు ఫుల్ వర్క్ చేపిస్తున్నారు కాబట్టి మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఏమైనా వచ్చినామంటే అప్లికేషన్ మాకు తప్పకుండా పర్మనెంట్ చేయాలి, జీతం పెంచాలి మనం విన్నపించుకోవటానికి ఇక్కడికి హైదరాబాద్కు రావడం జరిగింది. జీతం విషయంలో ఎంత డిమాండ్ చేస్తున్నారు? చాలామంది జీతాలు వేలకు వేలు ఉంటాయి కదా, కేవలం మీకు 5000 మాత్రమే, 5000 చిల్లర మాత్రమే ఇస్తున్నారు. మాకు గతంలో పర్మనెంట్ చేస్తా అని ఇచ్చారు. ఆ జీవో ప్రకారం మాకు పర్మనెంట్ చేయమని అంటాను. జీతం కాదు, జీతం కాదు. గత సంవత్సరం 3 జీవోలు వచ్చారు. 2012లో వచ్చినాయి, 2012లో వచ్చారు, 2006లో వచ్చింది, 2019లో కూడా ఇచ్చారు జీవోలు. దాని ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేయమంటారు. అప్పుడు పర్మనెంట్ చేస్తున్నారా లేకపోతే జీతం పెంచుతున్నారా, ఏమన్నారు? పర్మనెంట్ చేస్తా అన్నారు. జీవోలకు పరిమితమైంది, ఇంతవరకు కూడా పర్మనెంట్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పర్మనెంట్ చేస్తారనుకుంటున్నారా, చేయరనుకుంటున్నారా? సీఎం రేవంత్ రెడ్డికి మీరు విన్నవించాలని చెప్పి ప్రజా దర్బార్కి వచ్చారు కదా, అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి? సార్, మేము గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా బాధలు చూసి మేము అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి నుంచి 200 నుంచి వెళ్ళి 1500, 16 నుంచి వెళ్ళి 2000 నుంచి 5000కి వచ్చింది. 5000 నుంచి కూడా చేస్తున్నాం. మా ఏజ్ కూడా దగ్గరికి వచ్చాను సార్. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మాకు పర్మనెంట్ చేయాలని మేము మనవి చేస్తున్నాము. మేము మా చాలాసార్లు జీతాలతో మా పిల్లలు కూడా బతకడలేదు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. మేమే రోడ్డు మీద పడ్డామంటే వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. వాళ్ళ చదువులకు వాళ్ళకి కానీ ఈ 5000 రూపాయలు మాకు ఏం సరిపోతారని మేము కోరుకుంటున్నాం. మీరు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుల్ టైమ్గా మేము వర్క్ చేస్తున్నాం. పార్ట్ టైమ్గా మమ్మల్ని తీసుకున్నట్టు కూడా సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్లో పరిశుభ్రత చేసేది మేమే, వారికి కావాల్సిన అవసరాలు తీర్చేది మేమే. కాబట్టి ఖచ్చితంగా సీఎం ఈ సమస్యకి పరిష్కారం చూపుతారని చెప్పేసి ఒక ఆశాభావంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ప్రజా దర్బార్ ద్వారా మాకు ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.